పొంగనూరు అంటేనే మాకు గుర్తొచ్చేది మీ ఆవులు, పొంగనూరు ఆవులు. ఈ ప్రపంచానికంతా ప్రపంచానికంతా ఒంగోలు గిత్తలు ప్రసిద్ధి చెందితే పొంగనూరు ఆవులు అంతకంటే ప్రసిద్ధి చెందినటువంటి ఆవులు. అటువంటి పుణ్యభూమికి మేము వచ్చినాం. మేమందరం కూడా ఏమ్మా అంతా బాగున్నారా తల్లి? మీలో ఈ ఉపాధి హామీ పనికి పోయేవాళ్ళు ఎవరెవరో చేతులు ఎత్తండమ్మా. ఏమయ్యా మీరు పోరేమయ్యా, మీరు ఎత్తండి. ఓకే, చాలా సంతోషం. ఈరోజు మీ నాయకుడు మురళి, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు భాస్కర్ మిమ్మల్ని అందరినీ గ్రామాల నుంచి పిలుచుకొని వచ్చినారు. ఏదో ఇక టౌన్లో ఉపాధి పని లేనటువంటి వాళ్లతో 4 మాటలు చెప్పిపోకుండా ఒక సార్థకమైనటువంటి పని చేసినారు. మీ గ్రామాల నుంచి మిమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చి, ఏమ్మా మీకు ఉపాధి హామీ పథకం కొనసాగాలనా వద్దా? కొనసాగాలి. మహాత్మా గాంధీ పేరు దానికి ఉండాలనా వద్దా? ఇంకో 2-3 నెలల్లో ఇక ఉపాధి హామీ పనులు నిలిచిపోతా ఉన్నాయి తల్లి. ఆ నిలిచిపోతుంది అనేటువంటి బాధతోనే ఈరోజు దేశంలో 12 కోట్ల కుటుంబాలు, అంటే దాదాపు 45-50 కోట్ల మంది ఏదైతే గౌరవంగా తాను పని చేసుకొని జీవనం సాగిస్తున్నారో అటువంటి పనిని ఈరోజు ఆపేయబోతా ఉన్నారు. మీకు ఒక హక్కుగా ఇవ్వడం జరిగింది ఆనాడు. సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, రాజశేఖర రెడ్డి గారు మీకు ఒక పనికి హక్కుగా ఇచ్చినారు. అది మీ హక్కు. మీ పని ఇవ్వకుండా పోతే వారికి ఉద్యోగం ఊడుతుంది. ఆ హక్కుగా ఇచ్చినటువంటి దాన్ని విషయాలన్నీ మా అధ్యక్షురాలు చెప్తారు. నేను ఎక్కువ విషయాలు చెప్పకుండా ఆ హక్కుగా ఉన్నదాన్ని తీసివేయడం. మనకు జాతిపిత ఎవరు? గట్టి చెప్పు. అతని పేరు తీసి ఈరోజు 12 కోట్ల కుటుంబాలతో ఆడుకుంటా ఉన్నారు, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. అందుకోసమే బాధ్యత కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో మీకు దాని ద్వారా నష్టం జరగద్దు, మీకు ఈ హక్కును భద్రపరచాలి, అదేవిధంగా మీకు కొనసాగాలి అని ఈరోజు మా షర్మిలమ్మ ఈ యాత్రను చేపట్టింది. మనమందరం ఆమెకు అభినందనలు తెలియజేస్తామా? అంతేనా? అంతేనా? అభినందనలు అంతేనా? మీరేం చేస్తా ఉన్నారు? ఇది పేదల జీవనానికి సంబంధించింది. దీంతో ఆడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మీద తోచేసి. ఇప్పుడే మూలిగే నక్కలై కూర్చున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. మన రాష్ట్రమే కాదు, చాలా రాష్ట్రాలు. దాని మీద తాటిపండు పడితే ఎట్లా ఉంటుంది అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఇది అమ్మ ఆగిపోతా ఉంది. ఈ మీకు ఉపాధి హక్కు అనేది తీసేసినారు. ఇక పనులు దొరకవి 2-3 నెలల్లో. మీరందరూ అప్రమత్తం కావాలి. 12 కోట్ల కుటుంబాలు ప్రత్యేకంగా అప్రమత్తం కావాలి. ఎవరైతే ఈ ఉపాధి పొందుతున్నారో మిమ్మల్ని అందరినీ చైతన్యవంతం చేయడానికే మా అధ్యక్షురాలు ఈరోజు వచ్చినారు. మేము కూడా మీకందరికి కూడా అండగా ఉంటాము అని చెప్పడానికి వచ్చినాము. బలో మహాత్మా గాంధీకి, మహాత్మా గాంధీకి, మహాత్మా గాంధీకి. నమస్కారం.